అక్యూట్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ప్రైమరీ పీటీసీ అని చేస్తాం. అది లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. గోల్డెన్ అవర్‌లో చేస్తే బెస్ట్. ఫస్ట్ 1 అవర్‌లో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ప్రైమరీ పీటీసీఓలో మనం యూజువల్‌గా స్టెంటింగ్ ప్రిఫర్ చేస్తాం. సర్జరీలు చాలా తక్కువ దాంట్లో. ఆ క్లాట్ తీసేసి అక్కడ స్టెంట్ పెడతాం. బైపాస్ అయిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ బైపాస్‌లు చేయమండి. యూజువల్‌గా అక్కడ స్టెంట్స్ ప్రిఫర్ చేస్తాం ఎక్కువగా. ఫీజిబుల్ కేసెస్‌లో ఏవైతే మనం బైపాస్ చేసామో ఆ వెసల్స్‌లోనే ప్రాబ్లమ్‌కి మనం స్టెంటింగ్ చేయాల్సొస్తది. తర్వాత 1 కానీ, 2 కానీ, 3 కానీ బ్లడ్ వెసల్స్‌లో బ్లాక్స్ మరీ పొడుగు లేనివి, కాల్షియం ఎక్కువ లేనివి, వీటిల్లో యూజువల్‌గా స్టెంట్స్ బాగుంటుంది. స్టెంట్స్ ప్రిఫర్ చేస్తాము. ఒకటేంటంటే లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అనేది ఫుల్ కాల్షియం మెయిన్ పైప్ మాట హార్ట్‌కి సప్లై. దాంతో పాటు 3 బ్లడ్ వెసల్స్ బాగా కాల్షియం ఉండి బ్లాక్స్ ఉంటే సర్జరీ ఐడియల్. బికాజ్ ద పేషెంట్ కోమార్బిడ్ ఉండి, ఒబేస్ ఉండి, లంగ్ ప్రాబ్లము, బ్రెయిన్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉంటే సర్జరీ ఫిట్ కాకపోతే ఆ కేసుల్లో కూడా మనం ఏంటంటే ఆ కాల్షియం మోడిఫై చేసి ఈ ఇమేజ్ గైడెడ్ ఐవాస్ క్యాథెటర్స్ ఉంటాయి కెమెరాస్ వాటితో చేసి కేసులు చేయాల్సొస్తుంది. నౌఎడేస్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సర్జరీ లేకుండా చేయగలుగుతున్నాం. బట్ కొన్ని సెలెక్టివ్ కేసెస్‌లో హెవీలీ కాల్సిక్ వెసల్స్ వేర్ స్టెంట్స్ రిజల్ట్స్ బాగోవు అనుకున్న దాంట్లో సర్జికల్ ఆప్షన్ స్టిల్ ఉంటుంది. మనం ఎంత మంచి స్టెంట్ తీసుకున్నా డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అంటారు. దాంట్లో ఎవరోలమిస్ అని రకరకాల డ్రగ్స్ పూతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ చాలా కాలం నుంచి టెస్టెడ్, టైమ్ టెస్టెడ్. వీటిలో ఏంటంటే స్టెంట్ థ్రాంబోసిస్ అనేది స్టెంట్‌లో బ్లడ్ క్లాట్ ఫార్మ్ అనేది ఫస్ట్ 3 డేస్‌లో అప్ టు ఫస్ట్ 3 వీక్స్ వరకు ఒక 1-3% ఛాన్సెస్‌లో ఉందిమాట. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత బాగా చేసినా, పేషెంట్ ఎంత కోఆపరేట్ చేసినా ఈ పర్సెంటేజి తగ్గుతూ వచ్చింది కానీ ఒక 1-3%లో ఈ థ్రాంబోసిస్ రాకుండా మేమేం చేస్తామంటే ఫస్ట్ 72 అవర్స్ నేనైతే ప్రిఫర్ చేస్తాను పేషెంట్స్‌ని హాస్పిటల్‌లో ఉంచి మనం బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అట్లాగే కొంచెం ఆ వర్క్‌కి పంపించడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మళ్ళీ వెళ్ళడం ఇవన్నీ కొంచెం డిలే చేస్తామన్నమాట. ఆ ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు నుంచి ఆ థ్రాంబోసిస్ ఛాన్స్ తగ్గుతుంది. ఎంతో మంచిగా స్టెంటింగ్ అయ్యి, అపోజిషన్ బాగుండి, పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చినా గూడా, ఒక 5-8% రీస్టెనోసిస్ అంటే, అదే స్టెంట్‌లో మళ్ళీ కొలెస్ట్రాల్ డిపాజిట్ కావడం, నారోయింగ్ రావడం జరుగుతుంది. ఈ 5-8% చాలా తక్కువ పర్సెంటేజ్ గాబట్టి, స్టెంట్స్ ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి చేస్తాం. ఎందుకంటే, ఈవెన్ రీస్టెనోస్ వచ్చినా మనం కంగారు పడక్కర్లేదు. మనకు ముందుగా తెలుసుకునే టెక్నిక్స్ ఉంటాయి. మనం దాన్ని బట్టి మనం పేషెంట్‌ని ఇయర్లీ 6 మంత్స్ మానిటర్ చేస్తూ ఉంటాం గాబట్టి, మనం దానికి మళ్ళీ డ్రగ్ కోటెడ్ బెలూన్స్ అని, కటింగ్ బెలూన్ అని కొన్ని టెక్నిక్స్ తోటి ఎక్స్‌పాండ్ చేయొచ్చు స్టెంట్‌ని. కొన్ని కేసుల్లో సర్జరీకి పంపడం జరుగుతుంది.